बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहन्नास उत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाह अल्लज़ी तसाअलूना बिही वल अर्हम इन्नल्लाह कान अलैकुम रक़ीबा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अमालकुम व यग़फिर लकुम ज़ुनूबकुम व मय युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इक़रा बिस्मि रब्बिकल्लज़ी ख़लक़ ख़लक़ल इंसाना मिन अलक़। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्लाहुम्मा रब्बी ज़िदनी इल्मा, अल्लाहुम्मा रब्बी ज़िदनी इल्मा। सुब्हानका ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल हलीमुल हकीम। తొలగించబడిన శైతాన్ కీడు నుంచి అల్లా యొక్క శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని, పాలకుడు, పోషకుడు, సర్వ జీవరాశుల ఆహార ప్రదాత, సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లా తబారక వ తఆలా శుభనామంతో ప్రారంభిస్తున్నాను. ఆయనే అల్లాహ్ ఈ అనంతమైన సృష్టిని 6 దినాలలో సృష్టించినవాడు. ఆయనే అల్లాహ్ ఈ అనంతమైన సృష్టిలో అనేక జీవరాశులను సృష్టించి ఆ జీవరాశుల్లో కల్లా ఉన్నతమైన జీవరాశిగా మనిషిని మలిచి ఆ మనిషికి తన జీవన సందేశం అందించడం కోసం ఎంతోమంది ప్రవక్తలను ఈ భూమి మీదకి పంపించాడు. అలాగ వచ్చిన ప్రతి ఒక్క ప్రవక్త పైన అల్లా యొక్క శాంతి కారుణ్యాలు వర్షింపజేయబడును గాక. ఆమీన్. అలాగే ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగా సర్వ మానవాళికు ఏకం చేసి చూపిన దీక్షాపరుడు, యుద్ధంలో గెలిచినప్పటికీ తన శత్రువులను క్షమించి విడిచిపెడేసిన క్షమాశీలి, పక్క గ్రామానికి సందేశం ఇవ్వడానికి వెళ్తే ఆ సందేశం ఆ గ్రామ ప్రజలు వినకుండా ఆయన దేహాన్ని రాళ్లతో కొట్టి రక్తసిద్ధం చేస్తే వారు చేసిన ఈ పాప దుష్కార్యానికి పాప క్షమాపణ వేడుకున్న ప్రేమామయుడు, శత్రువులు సైతం నమ్మకస్తుడు, అమనదారుడు, కేవలం తన కోసం కాకుండా తన అనుసర సమాజం కోసం, అంటే ఈ మానవ జాతి కోసం, మనందరి శ్రేయస్సు కోసం సర్వలోకాల సృష్టికర్త అల్లా సుబ్హానహు వ తఆలా ముందు రాత్రులు లెగిసి మోకరిల్లి సాష్టాంగం పడి ఈ మానవ శ్రేయస్సు కోసం ప్రార్థించిన ప్రేమామయుడు, ఇస్లాం ధర్మాన్ని తెలుసుకుని ఆచరించి ప్రచారం చేసినటువంటి ఆ కారుణ్యమూర్తి, విశ్వ ప్రవక్తల నాయకుడు, ఆఖరి ప్రవక్త, హృదయాల విజేత హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి కారుణ్యాలు వర్షింపజేయబడును గాక. ఆమీన్. ప్రియ సోదరులారా, సోదరీమణులారా, పవిత్రమైన ఈ జుమ్మా రోజునాడు అల్లా యొక్క ఇంటిలో కూర్చుని అల్లా మాటలు చెప్పుకోవడానికి, అల్లా మాటలు వినడానికని ఇలా గొప్ప అనుగ్రహం, ఈరోజు అల్లా యొక్క ఇంటిలో కూర్చోవడమే పెద్ద అనుగ్రహం. కాబట్టి ముందుగా అల్లా తబారక వ తఆలాకి కృతజ్ఞతలు చెల్లించుకోండి. సోదరులారా, ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి గొప్ప అనుగ్రహం మనకంటే ముందు వారికి, మన తల్లిదండ్రులకి, మనతో కలిసి ఉన్నటువంటి స్నేహితులకి, మన కుటుంబ సభ్యులకి, మన ఇరుగు పొరుగు వారికి లేనటువంటి గొప్ప అనుగ్రహం ఈరోజు అల్లా యొక్క ఇంటిలో కూర్చునే భాగ్యం. సోదరులారా, అందుకే ముందుగా అల్లాకు కృతజ్ఞతలు చెల్లించుకోండి. అల్హమ్దులిల్లాహ్. ప్రియ ధార్మిక సోదరులారా, ఈరోజు ప్రవక్త అంటే తెలియలేని చాలామంది ప్రజలు ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలియలేని సమూహం ఉందంటే మన ముస్లిం సమాజంలో కొంతమందికి ఈరోజు ప్రవక్త పేరు ఏంటంటే తెలియదని అంటున్నారు. అల్లాహు అక్బర్. నిజంగా ఆలోచన చేయండి, ఆ ప్రవక్త ఎవరు, ఆ ప్రవక్త పేరేంటి, ఆ ప్రవక్త యొక్క జీవితం ఏంటి అన్న విషయాలు ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సోదరులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టడానికంటే ముందు జరిగిన సంఘటనలు కొనైతే, ఇంకా రెండో విషయం ఏంటంటే ప్రవక్త పుట్టిన తర్వాత నుంచి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టిన దగ్గర నుంచి ఆయన ప్రవక్త పదవి వచ్చేంత వరకు జరిగిన సంఘటనలు, ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఆయనకు ప్రవక్త పదవి వచ్చిన దగ్గర నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా జరిగినటువంటి సంఘటనలు, ఇది మూడో విషయం. ఈ 3 విభాగాలని మనం పరిశీలన చేస్తే
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం పూర్తిగా అర్థమవుతుంది. సోదరులారా, ఇప్పుడు దాకా నేను ఏ ప్రవక్త కోసం అయితే చెప్పానో ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక అనాథ జీవితం, ఆయన యొక్క జీవితం ఎలా గడిచింది, ఎలా ముందుకు వెళ్ళిందన్న విషయాలు కొంచెం తెలుసుకుందాం. ఆయన పేరు ముహమ్మద్ మరియు అహ్మద్ అని కూడా ఉంటుంది. సోదరులారా, ఆయన పుట్టడానికంటే ముందు ఆయన తండ్రి మరణించారు, అబ్దుల్లా ఆయన పేరు. ఆయన పుట్టిన 6 సంవత్సరాల కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తల్లి 6 సంవత్సరాల వయసు చేరుకున్నప్పుడు ఆయన తల్లి కూడా చనిపోయింది. ఆయన తల్లి ఆమీనా. ఎప్పుడైతే తల్లి తండ్రి లేకుండా అనాథ జీవితం గడుపుతున్నటువంటి ఆ ప్రవక్త పూర్తి బాధ్యతలన్నీ కూడా తన తాతయ్య గారు అయినటువంటి అబ్దుల్ ముతలిబ్ తీసుకున్నారు. సుమారుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 8 సంవత్సరాల వయసు రాగానే ఆ తాతయ్య ఛాయలు కూడా కనుమరుగైపోయాయి. తాతయ్య గారు కూడా 8 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఇప్పుడు పూర్తి బాధ్యతలన్నీ కూడా ప్రవక్త గారి యొక్క బాధ్యతలు తన చిన్నాన్న అయినటువంటి అబూ తాలిబ్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వయసు సుమారుగా 12 సంవత్సరాలు చేరుతున్న కాలంలో అబూ తాలిబ్ ప్రవక్త గారి యొక్క చిన్నాన్న సిరియా ప్రాంతానికి వ్యాపారం కోసం సిరియా ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఈ చిన్న బాలుడు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, చిన్నానా నేను కూడా మీతో పాటు వ్యాపారానికి వెళ్తున్న ఆ సిరియా ప్రాంతానికి నేను వస్తాను బాబాయ్ అని చెప్పి అడిగారు. అరే, నేను వ్యాపారం కోసం వెళ్తున్నాను, నువ్వు రావడం అంత మంచిది కాదు, సరే ఏదో మారం చేస్తున్నావు కాబట్టి రా నాతో అని చెప్పి సిరియా ప్రాంతానికి మక్కా నుంచి తీసుకుని వెళ్ళారు. ఎప్పుడైతే ప్రవక్త గారిని సిరియా ప్రాంతానికి తీసుకుని వెళ్ళారో, సిరియా ప్రాంతం ఎలాంటిదంటే ఒక లోతులోంచి ప్రయాణం చేస్తూ కొండపైకి వెళ్ళవలసిన అలాంటి దారి అది. ఆ ప్రాంతంలో సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కొండపైన నివాసం ఉంటున్నాడు ఒక క్రైస్తవ సన్యాసి బుహేరా. ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నడుచుకుని వస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు అన్నీ కూడా వాలిపోతున్నాయి, ప్రవక్త గారికి సాష్టాంగం పడుతున్నాయి. ఇవి గమనించినటువంటి క్రైస్తవ సన్యాసి బుహేరా దూరం నుండి చూసి తమ గ్రంథాలను తీసి చదివాడు. తమకు ఉన్నటువంటి గ్రంథం ఇంజిల్, హజరత్ ఈసా అలైహిస్సలాం గారి పైన అవతరణ జరిగినటువంటి ఈ గ్రంథం ఇంజిల్ సువార్త గ్రంథాన్ని తీసి చదివాడు. ఆ ఇంజిల్ గ్రంథంలో యేసుక్రీస్తు జీవితం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు యొక్క బోధనలు, యేసుక్రీస్తు యొక్క సంఘటనలు, లేదంటే రాబోయే ప్రవక్త కోసం ఉన్నటువంటి శుభవార్తలు ఆ గ్రంథాలలో ఉన్నాయి. ఆ రాబోయే ప్రవక్త యొక్క శుభవార్తల యొక్క లిస్టు తీసి చూస్తే ఆయన పేరు అహ్మద్ అని ఉంటుంది. ఆయన పుట్టడానికి ముందు తండ్రి చనిపోతాడు, పుట్టిన తర్వాత తల్లి చనిపోతుంది, అనాథ జీవితం గడుపుతాడు. ఆయన పేరు అహ్మద్ అని ఉంటుంది. తీసుకున్నాడు, చదివిన తర్వాత పరుగున కొండపై నుంచి దిగి వచ్చాడు. ఏమండి ఈ అబ్బాయి ఎవరు తాలిక అని అడిగారు. మా అబ్బాయి అండి అని అంటున్నారు అబూ తాలిబ్ తన చిన్నాన్న. కాదు ఈయనకి నాన్నగారు ఉండరు, చనిపోతారు. లేదు మా అబ్బాయి అండి అంటున్నాడు ఆయన. లేదండి మా గ్రంథాలలో లిఖించబడి ఉంది ఈయన తండ్రి చనిపోతాడు. అవును, ఆయన తండ్రి చిన్నప్పుడు చనిపోయారు, మా అన్నయ్య. నేను ఇప్పుడు ఆ అబ్బాయి యొక్క పూర్తి బాధ్యతలు నేను తీసుకున్నాను. రైట్, ఈ అబ్బాయి వెనకాల ఉన్నటువంటి వీపు పైన అరిచేయంత పుట్టుమచ్చ ఉంటుంది అని చెప్పగానే చొక్కా లేపు చూడగానే నిజంగానే పుట్టుమచ్చ ఉంది. అయితే ఈ ప్రవక్తకు మాత్రమే చెట్లన్నీ కూడా సాష్టాంగం పడతాయి. మా గ్రంథాలలో లిఖించి ఉంది ఇంజిల్ గ్రంథంలో. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా ఒప్పుకోగలరా ఈ ప్రవక్త వచ్చాడు, ఆయన పేరు ముహమ్మద్, ఆయన పేరు అహ్మద్, ఈయన ప్రపంచానికి శాంతిని నెలకొల్పినటువంటి వ్యక్తి అని నేటి క్రైస్తవులు ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? మన ముస్లిం సమాజంలో ఈయన ప్రపంచానికి శాంతిని నేర్పించడానికి వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ఎంతమంది ముస్లింలు ఈరోజు తెలుసుకుంటున్నారు ఆయన కోసం? ఆయన బోధనలు ఒక్క బోధన కూడా చేసి చూపించలేకపోతున్నాం. నువ్వు ముస్లింగా చెప్పుకుంటున్నాం, నువ్వేమాత్రం ముస్లింవి? ఆనాడు క్రైస్తవులు సాక్ష్యం ఇచ్చారండి, రాబోయే ప్రవక్త ఒక ప్రవక్త ముహమ్మద్ అని. నేటి సమాజంలో ఉన్న ముస్లింలే సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. నోటితో పలుకుతున్నాం అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లా అని, నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆఖరి ప్రవక్త అని. నోటితో పలికితే సరిపోదు, ప్రవక్తను అనుసరించాలి, ఆయన బోధనను మనం క్రమం తప్పకుండా చేయాలి.
ఇంకా ఇది ఒక సంఘటన అయితే, రెండో విషయం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సుమారుగా 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన అల్లా తబారక వ తఆలాను ఆరాధన చేయడం కోసం ఏకాంతంగా ఉండడానికి గారే హీరా అనే ఒక కొండ గృహలోకి వెళ్ళి ఆయన అల్లాను ఆరాధన చేస్తున్నప్పుడు ఒక దైవదూత వచ్చాడు, జిబ్రాయిల్ అలైహిస్సలాం. ఇఖ్రా బిస్మి రబ్బికల్లది ఖలక్, ప్రవక్త చదవండి మీరు. ఆయన అంటున్నాడు, నాకు చదువు రాదు అంటున్నాడు. ఆయన ఈ మాటలు ఎప్పుడైతే మొట్టమొదటగా వహీ వచ్చిందో, ఈ వహీ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ వహీ రాగానే ఆ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు మొట్టమొదటగా పట్టుకుని గట్టిగా కౌలించుకుని 3 సార్లు వదిలారు. ఆయన ప్రాణం పోయేటట్టుగా అనిపించింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. పరుగున ఇంటికి వెళ్ళి తమ భార్య అయినటువంటి ఖదీజా రజియల్లాహు అన్హా వారికి చెప్పారు, ఖదీజా నా పైన దుప్పటి కప్పు. ఏమైంది ప్రవక్త, ఏమైంది మొహమ్మద్? ఏమైందంటే నా దగ్గరికి ఒక వ్యక్తి ఎవరో వచ్చినట్టుగా నన్ను గట్టిగా పట్టుకుని వదిలినట్టుగా నా దగ్గరికి వచ్చి ఇక్కరా చదువు అంటున్నాడు. నాకు చదువు రాదు అని చెప్పాను. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు అని చెప్పి తమ భార్యకు చెప్పగానే తమ భార్య తమ అన్నయ్య అయినటువంటి వర్కా బిన్ నౌఫిల్, ఒక క్రైస్తవ గ్రంథ పండితుడు, ఈయన దగ్గరికి వెళ్ళి పరుగున నా భర్తకు ఇలా జరిగిందంట, ఎవరో ఒక వ్యక్తి వచ్చి గట్టిగా కౌగిలించుకుని వదిలి చదువు అంటున్నాడు, నాకు చదువు రాదన్నాడంట. ఇప్పుడు భయంతో నా భర్త ఇంట్లో దుప్పటి కప్పుకొని ఉన్నాడు. ఏంటి అని అంటే ఆ వర్కా బిన్ నౌఫిల్ క్రైస్తవ గ్రంథాన్ని రాసేటటువంటి ఒక ప్రధాన వ్యక్తి. ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఆయన అంటున్నాడు, ఎవరైతే మొహమ్మద్ నీ భర్త ఉన్నాడో ఆయన రాబోయే రోజుల్లో ఒక ప్రవక్త, ఆయన జాతి వారే వెలివేస్తారు. ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమవుతుంది. కానీ ఆయన మాటను నమ్మేవారు కొంతమంది అయితే నిరాకరించేవారు అనేక మంది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఏంటి నా జాతి వారు నన్ను వెలివేస్తారా? నేను ఉన్నట్టుగా అల్లా తబారక వ తఆలా ఇక పంపించినటువంటి ఒక విషయాన్ని ఏదైనా చెప్తే నా జాతి వారు నన్ను వెలివేస్తారా? అవును, వెలివేస్తారు. ఎందుకు వెలివేస్తారంటే సత్యం చెప్తున్నాడు కాబట్టి, ఆయన సత్య ప్రవక్త కాబట్టి, నిజాయితీ ప్రవక్త కాబట్టి. సోదరులారా, అయితే ఈ సంఘటన జరిగింది. ఒకటి, క్రైస్తవ సన్యాసి బుహేరా సాక్ష్యం ఇచ్చాడు, రాబోయే రోజుల్లో ప్రవక్త వస్తున్నాడు, ఆయన పేరు అహ్మద్ అని. ఇంకా రెండవ క్రైస్తవ గ్రంథకర్త చెప్తున్నాడు, ఈయన పేరు అహ్మద్, ఈయన జాతి వారే వెలివేస్తారు, ఈయన రాబోయే రోజుల్లో ప్రవక్త అని. క్రైస్తవులు ఇద్దరు కూడా మాట ఇచ్చారండి, వాళ్ళు ఒప్పుకున్నారు ప్రవక్తను. నేటి సమాజంలో ఉన్నటువంటి ముస్లింలు ఒప్పుకుంటున్నామా? ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులు ఒప్పుకుంటున్నారా? యూదులు, విగ్రహారాధకులు, వీరెవరు కూడా ప్రవక్తకు అసలు ఆ ప్రవక్త అంటే ఎవరండి అంటున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు చెప్తుంటే ఎవరండి అయినా అంటున్నారు. ఈ బాధ్యతలు ఎందుకు తెలుస్తలేదంటే సోదరులారా, ఎవరికైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర చదివారో వారు ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తలేదు అని యొక్క బోధనలు. క్రైస్తవులు ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు, మనం కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన పట్ల మాత్రమే మేము స్వర్గానికి వెళ్తామని. సోదరులారా, ఈ 2 విషయాలు జరిగిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అరే మొన్న వచ్చాడు కదా జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు వచ్చారు, మళ్ళీ రాలేదేంటని సుమారుగా 40 రోజుల పాటు ఆయన అన్వేషణ చేస్తున్నాడు. ఇంకా రాలేదేంటి నా దగ్గరికి, మొన్న వచ్చినటువంటి జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇంకా రాలేదేంటంటే ఆ తర్వాత మళ్ళీ వహీ ఎట్టుకుని 40 రోజుల తర్వాత జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు యా అయ్యుహల్ ముజమ్మిల్, ఓ వస్త్రం కప్పుకున్నవాడా లేవు, లేచి నీ ప్రభు యొక్క ఘనతను ప్రజలకు చేరవయ్యి. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎంతసేపు దుప్పటి కప్పుకుని ఉంటావు? నువ్వు రాత్రిలో లేచి పూర్తిగా 3 భాగాలలో 1 భాగం మాత్రమే నువ్వు నిద్రపో, మిగతా 2 భాగాలు కూడా నమాజ్లో నిలబడు అని చెప్పి వహీ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి వచ్చిన తర్వాత నుంచి ఆయనకు చదవడం, నమాజు చేయడం అన్న పద్ధతి, తహజుద్ నమాజ్, రాత్రిలలో 2 భాగాలు పూర్తిగా నమాజ్లో నిలబడమని, ఖురాన్ చదవమని ఇదే వహీ వచ్చింది. సోదరులారా, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఫజర్ నమాజ్ నుంచి
ఇషా నమాజ్ దాకా ఈ 5 నమాజులు ప్రవక్త పదవి వచ్చిన 10 సంవత్సరాలకి వచ్చినటువంటి విషయం. కానీ ప్రవక్తకు మొట్టమొదటగానే తెలిసిన విషయం ఏంటంటే నువ్వు తహజుద్ నమాజ్ చదువు అనే విషయం వచ్చింది. సోదరులారా, ఈరోజు ఎంతమంది నమాజులు చదువుతున్నాం? తహజుద్ నమాజ్ ఎంతమంది చదువుతున్నాం? ఆలోచన చేయండి. నమాజ్ కంటే విలువైనది ఇంకేదైనా ఉందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తహజుద్ నమాజ్ చదవమన్నాడు. అంటే రాత్రిలో 3 భాగాలైతే ఒక భాగం మగ్రిబ్ నుంచి ఒక సమయం దాకా ఉంటుంది. తర్వాత రెండో భాగం సుమారుగా 12 గంటల నుంచి 2 గంటల దాకా ఉంటుందేమో. ఆ తర్వాత అంతా కూడా మళ్ళీ ఫజర్ సమయం అంతా అయ్యేంత వరకు కూడా 3వ భాగం. ఈ 2 భాగాలు కూడా నువ్వు లేచి అల్లాను స్తుతించడమే అన్నారు ప్రవక్త గారికి. కానీ ఈరోజు సమాజం మనం నమాజులను విడిచిపెట్టేస్తున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అసలు 5 పూటల నమాజ్ 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ 5 పూటల నమాజ్ ఎలాగంటే ప్రవక్త గారిని గగనయాత్రకు తీసుకుని వెళ్ళినప్పుడు, అల్లా తబారక వ తఆలా దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లా ఇచ్చిన గొప్ప బహుమతులు 3. ఒకటి, ప్రవక్త నీ ఉమ్మతికి నేను ఇస్తున్నటువంటి బహుమతి 5 పూటల నమాజ్. ఇంకా రెండో విషయం ఏంటంటే సూరతుల్ బకరాలో 2వ అధ్యాయం బకరా సూరాలో లాస్ట్ ఆయతులు 2 కూడా మీకు మీ ఉమ్మతికి నేను బహుమతికి ఇస్తున్నాను, ఇది చదివి పడుకోండి అని చెప్పారు. ఇంకా 3వది, ప్రవక్త నువ్వు చేసేటటువంటి ప్రతిదీ కూడా వైద్యం, నీకు మాత్రమే నీ ఉమ్మతికి మాత్రమే లభించేటటువంటి వైద్యం. ఇప్పుడు చెప్పండి, ప్రవక్త గారికి ఇచ్చినటువంటి 3 బహుమతులలో నమాజ్ని విడిచిపెట్టేస్తున్నాం. నమాజ్ చేస్తున్నామా? లేదు. నమాజ్ని విడిచిపెట్టడానికి టైం ఉంటుంది, కానీ నమాజు చేయడానికి మాత్రం అస్సలు టైం ఉండలేదు. సోదరులారా, సోదర మహాశైలరా, అల్లా తబారక వ తఆలా ప్రవక్తకు తహజుద్ నమాజ్ చదవమని ఎందుకు చెప్పాడో తెలుసా? తహజుద్ నమాజ్లో తెల్లవారుజామున ఫజర్ నమాజ్ కంటే ముందు ఎవరైతే నిద్ర లేచి అల్లా తబారక వ తఆలాను, ఓ అల్లా నాకు కావాల్సింది ఇది, ఓ అల్లా నా జీవితంలో నా యొక్క కుటుంబంలో అస్సలు బర్కతనే లేదు, లేకపోతే నాకు సంతానం లేదు, నాకు ఉద్యోగం లేదు, నా హృదయంలో మనశ్శాంతి లేదు, ఎలా నీకు నువ్వు బాధపడిపోతే ఎలా? ఫజర్ సమయం కంటే ముందు లేచి అడగండి. నీకు సంతానం లేకపోతే అల్లాను అడగండి, మంచి ఉన్నతమైన సంతానాన్ని ప్రసాదిస్తాడు. నీకు ఉద్యోగం లేకపోతే అడగండి, తహజుద్ నమాజ్లో 2 రకాతులైనా చేసుకుని ఉద్యోగాన్ని కల్పిస్తాడు. నీ జీవితంలో నీ కుటుంబాల్లో బరకత్ లేకపోతే అడగండి, నీ వ్యాపారాల్లో కానీ బరకత్ లేకపోతే అడగండి, వల్ల నా వ్యాపారం మొత్తం అయోమయంగా ఉంది, మొత్తం బలహీనంగా ఉంది, నా యొక్క వ్యాపారంలో బరకత్ని ఇవ్వాలని చెప్పి అడిగితే అల్లా తబారక వ తఆలా ప్రసాదిస్తాడు. ఎందుకో తెలుసా? అల్లా సుబ్హానహు వ తఆలా, అల్లా తబారక వ తఆలా తహజుద్ నమాజ్లో ఈ మొదటి ఆకాశం పైకి వచ్చి అడుగుతాడు, ఓ నా దాసులారా ఎవరైనా ఉన్నారా? ఏ దాసుడు ఏది అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని. సోదరులారా, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనస్ రజియల్లాహు అన్హు వారికి ఒక యుద్ధం కోసం ప్రకటన ఇచ్చారు. అనస్, మీరు వెళ్ళి ఆ యుద్ధంలోని మీరు పాల్గొనండి, మీతో పాటు కొంతమంది విశ్వాసులు ఇచ్చి పంపిస్తున్నాను. అనస్ రజియల్లాహు అన్హు వారు అంటున్నారు, ప్రవక్త నేను యుద్ధానికి కమాండర్గా ఉండాలా, నేను యుద్ధం చేయించాలా అన్నారు. అవును అనస్, నువ్వు వెళ్ళి ఆ ముష్రికులతో యుద్ధం చెయ్యి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే చెప్పారో, ఇప్పుడు అనస్ రజియల్లాహు అన్హు వారితో పాటు విశ్వాసులందరినీ తీసుకుని వెళ్ళి యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో పాల్గొనగానే యుద్ధంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, సుమారుగా ఎప్పుడో మధ్యాహ్నం వేళలో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం సుమారుగా ఫజర్ నమాజ్ సమయాన్ని దగ్గర దాకా జరుగుతుంది. యుద్ధం ముష్రికులు విపరీతంగా పోరాటం చేస్తున్నారు, విశ్వాసులందరూ కూడా సగం మంది చనిపోతున్నారు. ఈ విశ్వాసులు కూడా ఉన్న వారిలోనే బాగా బలహీనంగా ఉన్నటువంటి వారు అందరూ కూడా చనిపోయారు. బలహీనంగా ఉన్నటువంటి విశ్వాసులు పోరాటం చేస్తున్నారు, అల్లా మార్గంలో చనిపోవడం కోసం పోరాటం చేస్తున్నారు. హఠాత్తుగా అల్లాహు అక్బర్ అని చెప్పి ఫజర్ నమాజ్ యొక్క అజాన్ వినబడుతుంది. అందులో అస్సలాతు ఖైరుమ్ మినన్నౌమ్ అన్న మాట వినబడింది. సోదరులారా, ఈ మాట వినగానే అనస్ రజియల్లాహు అన్హు వారు మొత్తం యుద్ధం అంతా ఆపేద్దామా, లేదంటే అవిశ్వాసులతో గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి యుద్ధాన్ని
పూర్తి ముగించేసి ఇప్పుడు నమాజు చేసుకుందామా, లేదా యుద్ధాన్ని మధ్యలో ఆపేసి నమాజు చేసుకుందామని చెప్పి అనాస్ రజియల్లాహు అన్హు వారు కొంతమంది విశ్వాసులతో మాట్లాడుతున్నారు. అనాస్, మేము యుద్ధం గెలవడానికి సిద్ధంగా ఉన్నాం, చాలా మంది విశ్వాసులందరూ ప్రాణాలు పోయినాయి, ఇప్పుడు యుద్ధం ఆపేయమంటున్నారేంటి? లేదు లేదు అనాస్, మీ యొక్క మాట ప్రకారంగానే మేము నమాజ్కి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట నిరాకరించినట్టు అవుతుందేమో అని ఒక మాట. రెండో మాట, ఒకవేళ యుద్ధాన్ని ముందుకు తీసుకుని వెళ్తే అల్లాహ్ తబారక వ తఆలా నిద్ర కంటే నమాజ్ ఎంతో ముఖ్యమైనది అన్న మాటను, అల్లాహ్ ఇచ్చిన పిలుపుకు మనం నిరాకరిస్తున్నామేమో అని చెప్పేసి విశ్వాసులు వాళ్ళు తడబడుతూ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అనాస్ రజియల్లాహు అన్హు వారు అంటున్నారు, లేదు, నమాజ్ తర్వాత చేసుకుందాం, ముందు మనం అందరం కూడా యుద్ధాన్ని చేద్దామన్నారు. యుద్ధం చేసిన తర్వాత సుమారుగా ఫజర్ నమాజ్ పూర్తి అయిపోయి నమాజ్ యొక్క కాలం కూడా అయిపోతుంది. అప్పుడు యుద్ధం గెలిచిన తర్వాత విశ్వాసుల యొక్క జెండాను పాతిన తర్వాత అనాస్ రజియల్లాహు అన్హు వారు కింద పడిపోయి ఎక్కి ఏడుస్తున్నారు. అనాస్, మీ జీవితంలో ఎప్పుడు ఇంతలా ఏడవడం మేము చూడలేదు అనాస్. అవును, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇంతలా ఏడవలేదు. ఎందుకంటే ఒకసారి అల్లాహ్ మాటను నిరాకరించానేమో అనే బాధ ఒకటి వస్తుంది, రెండో మాట మేము యుద్ధం గెలిచామన్న ఆనందంతో ఒక బాధ వస్తుంది. ఏం చెయ్యాలి ఈరోజు అని ఎక్కి ఏడుస్తున్న తర్వాత నమాజును ప్రారంభం చేశారు. ఫజర్ నమాజ్ సమయం అయిపోయిన తర్వాత కూడా నమాజును చేశారు, స్థాపించారు. తర్వాత ఈ నమాజులు సలాం చెప్పిన తర్వాత మళ్ళీ అనాస్ రజియల్లాహు అన్హు వారు ఎక్కి ఏడుస్తున్నారు. అనాస్, ఏంటి ఇంతలా ఏడుస్తున్నారు ఈరోజు? అవును, నా జీవితంలో నా భార్య చనిపోయినా నేను ఇంతలా ఏడవను, నా భార్య, నా పిల్లలు, నా యొక్క పూర్తి ఆస్తి పోయినా కూడా నేను ఇంతలా ఏడవను. కానీ ఈరోజు ఎందుకు బాధ అనిపిస్తుందంటే, ఈరోజు ఎందుకు నేను ఇంతలా ఏడుస్తున్నానంటే, నా జీవితంలో మొట్టమొదటి కజా అయినటువంటి నమాజ్ ఈరోజు యుద్ధం కోసం కజా చేసుకున్నాను. నమాజ్ సమయం అయిపోయిన తర్వాత ఈరోజు చేసుకున్నాను, ఇప్పుడు ఆలస్యంగా చేసుకున్నాను. నా జీవితంలో నమాజ్ ఇదే. వాళ్ళు నమాజ్ ఆలస్యంగా చేస్తే ఏడిచారండి. ఈరోజు నమాజ్ని విడిచిపెట్టేస్తున్న మన కళ్ళంట కానీ మన హృదయంలో కానీ కనీసం ఇంత బాధ కూడా కనిపిస్తలేదు. ఒక సహాబీ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలాంటిదంటే, ఆయన చెయ్యలేని తప్పులను కూడా చేశారని చిత్రీకరించి ఆయనను ఉరికమ్మం ఎక్కించడానికి సిద్ధం చేశారు. ఉరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా, ఆఖరికి ఊరిచ్చేటప్పుడు నేను ప్రాణం తీసుకోవడానికి మరి కొద్ది క్షణాల్లో నా ప్రాణం ఎలాగపోతుందని నాకు తెలుసు, కానీ ఈరోజు కొద్ది సమయం ఇస్తారా? అవును, ఇస్తాం. మేము ఉరి ఎవరినైతే తీయాలనుకుంటున్నామో ఆ వ్యక్తిని మేము అడుగుతాం, నీ ఆఖరి కోరిక ఏంటి అని. ఆ వ్యక్తిని అడగగానే ఆ వ్యక్తి అంటున్నాడు, నా యొక్క ఆఖరి కోరిక 2 రకాతులు నమాజ్ చేసుకుంటాను. సోదరులారా, ఈరోజు నమాజ్ని మనం వారి ప్రాణాలు పోతుంటే నేను ఒకసారి మా అమ్మగారిని చూడాలి, నా భార్యను చూడాలి, లేదంటే ఈ తప్పును క్షమించండి అని అడగలేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ 2 రకాతులు నమాజు చేసుకున్నంత సమయం నాకు ఇవ్వండి అన్నారు. సోదరులారా, మనం నమాజ్ని మాత్రం ఎంత నిరాకరిస్తున్నామంటే, నమాజ్ని తీసుకోవడానికి కూడా మనకి అసలు సమయం ఉండలేదు. నీ ఫోన్ రింగ్ అవుతే వెంటనే చూస్తావు, కానీ నీ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు వెంటనే చూస్తావు. నీ చెవులు అంతలా బాగా పనిచేస్తున్నాయి, కానీ అల్లాహ్ తబారక వ తఆలా ఇంటి నుంచి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అనే ఒక్క మాట పిలుపుకి కూడా మనం వినలేకపోతున్నాం. ఈరోజు సమయం ఎక్కడ పోతుంది? మనందరికీ సమయం ఎక్కడ పోతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఇమాం గారు అల్లాహు అక్బర్ అని ఒక్క మాట ఇస్తుండే ఆ మాటను విడిచిపెట్టేస్తున్నాం. ఫోన్ రింగ్ అవగానే మాత్రం వెంటనే చూస్తున్నాం, అలా అని మాట్లాడుకుంటూ పోతున్నాం. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, కొంతమంది, నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఏంటంటే గురువుగారు మాటికి నమాజ్కి రమ్మంటున్నారు, మీరు మాటికి నమాజ్కి వస్తున్నాం, మాకేమి ఇచ్చాడు అలా? ఇదే మాట అడిగాడు నన్ను. ఏంటంటే ఉస్మాన్ గారు, మీరు నమాజ్కి వచ్చి మీరు చేసుకుని వెళ్ళిపోండి, కానీ మమ్మల్ని మాత్రం పిలకండి, నమాజ్కి రా అని 10 సార్లు పిలకండి. ఏమైంది, ఎందుకు పిలకూడదు? అవును, మీరు నమాజ్కి రండి అని పిలుస్తున్నారు, కానీ అల్లాహ్ నాకు ఏమిచ్చాడు,
నేను అల్లా తబారకతల ఇంటికి వచ్చి నమాజ్ చేశాను, నాకేమి ఇచ్చాడు అని అడుగుతున్నాడు. సమాధానం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అరే సోదరుడా, ఒక్క విషయం గమనించు. అల్లా నాకేమి ఇచ్చాడు అంటున్నావు కదా, అల్లా తబారకతల ఏమిచ్చాడు అంటున్నావు కదా, నీ కన్నును తీసి ఒక కాటాలో పెట్టి నువ్వు సమస్తము ఇప్పుడు ఉన్న వయసు ప్రకారం చిన్నప్పటి నుంచి నమాజులు చేసేస్తే, చిన్నప్పటి నుంచి సత్కార్యాలు చేసేస్తే, ఆ సత్కార్యాలన్నీ కూడా ఒక దాంట్లో పెడితే ఆ అల్లా తబారకతల ఇచ్చిన కంటికి సమానం అవుతుంది నువ్వు చేసిన ప్రతి పని కూడా. అల్లా తబారకతల నాకు ఏమిచ్చాడు అనే బదులు నువ్వేమిస్తున్నావు అల్లాకు? కనీసం నిద్ర త్యాగం చేస్తున్నామా? ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ఫజర్ నమాజులో వచ్చి మసీదులో ఇమాం గారితో నిద్ర త్యాగాన్ని చేసి నమాజ్ చదువుతున్నామా? ఇది చెయ్యం. చెప్పేటటువంటి విషయం ఏంటంటే అల్లా తబారకతల ఏమి ఇచ్చాడు అని అడగడానికంటే ముందు నేనేమిస్తున్నాను అల్లా కోసం, నేనేం చేస్తున్నాను ఇస్లాం ధర్మం కోసం అని ఆలోచన చేయండి. సోదరులారా, అల్లాతో దువా చేస్తున్నాను. అల్లా చెప్పడం కంటే వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అల్లా ఏదైతే ఇప్పటి వరకు మేము నమాజుల కోసం, నమాజ్ యొక్క విధానాల కోసం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనల కోసం ఏదైతే తెలుసుకున్నామో దానిపైన క్రమం తప్పకుండా ఆచరించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వల్ల మేము చనిపోయే ముందు మా యొక్క నోటి మాటల నుంచి వచ్చేటటువంటి ఆఖరి మాట అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే పవిత్రమైన కలిమాను చదువుతూ విశ్వాసమైన స్థితిలో మరణించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిదావనా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.